ఆల్మోస్ట్ ఆ మూడు అంతర్జాతీయ అంశాలు అంటే భారతదేశంతో ముడిపడి ఉన్నవే. ఇది అచ్చంగా మన దేశంలో మన అయోధ్య, మన రామ మందిరం ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకున్నాం. శతాబ్దాల పోరాటం తర్వాత రామజన్మభూమిలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ అయింది. ఒక అద్భుతమైన ఆలయం వచ్చింది. తీరామోసి అక్కడ అవినీతి ఆరోపణలు, భక్తులు ఇచ్చిన విరాళాలని పంచుకోవటం, దోచుకోవటం. దాంట్లో ఏంటంటే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వటం. 8 మందిని అరెస్ట్ చేశారు. సరే, ఆయన రాజీనామా చేశారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని కాదు, నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఇంకొక ఆయన కూడా ట్రస్ట్కి సంబంధించి. అసలు ఒక ప్రపోజల్ ఇప్పుడు వస్తుందండి. ఇప్పటిదాకా మనం ఏం పోరాటం వస్తున్నాం, దేవాదాయ శాఖ కింద ప్రభుత్వాల కింద ఉంటే వాళ్ళు నొక్కేస్తున్నాయి, ప్రభుత్వాలు డబ్బులు తీసుకుని వేరే వాటికి మళ్ళీ ఇస్తున్నాయని. సరే, అది దుర్మార్గం అయితే మరి దీన్ని ఏమంటారండి? రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్ట్ మెంబర్ అనిల్ మిశ్రా రాజీనామా చేశారు. మీరు ఇందాక చెప్పిన డీటెయిల్స్ కూడా మీరు చెప్పారు. నేను కూడా కొన్ని డీటెయిల్స్ పంచుకుంటాను. అయోధ్య అనేది భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం చేయాలనేది ఒక 5 శతాబ్దాల కాల, 500 సంవత్సరాల నుంచి మనము దానికోసం పోరాటాలు జరిగాయి, యుద్ధాలు జరిగాయి, రాజుల కాలంలో యుద్ధాలు జరిగాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కోర్టులలో యుద్ధాలు జరిగాయి, ఉద్యమాలు జరిగాయి. ఎన్నో చేసి ఎన్నో అవాంతరాల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్లాది మంది భక్తులు వాళ్ళు స్వచ్ఛందంగా ఈ రాముడి గుడి కోసం డబ్బులు ఇవ్వాలని వాళ్ళు నిధులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మొత్తానికి రామ మందిర నిర్మాణం అయిన తర్వాత సడన్ గా ఒక విజిల్ బ్లోస్, అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ఎస్ఐటి విచారణకు ఆదేశించారు. 3 సభ్యులతో కూడినటువంటి ఎస్ఐటి బృందం విచారించింది. ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ని ప్రభుత్వానికి కూడా సమర్పించింది. అదే సమయంలో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన పేర్ల ప్రకారం అయితే 8 మంది పైన 8 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఇంకా పెరుగుతున్నదేమో నంబర్స్, జస్ట్ నాకు నిన్నటి నంబర్స్ చెప్తున్నాను నేను. ఇప్పుడు లేటెస్ట్ గా ఏం జరిగింది కోర్టుకు సంబంధించి ముఖ్యంగా ప్రొసీడ్యూర్ లో ఏమేమి ఉందనేది కొంచెం మనం అప్డేట్ చేయాలి. బట్ నాకు వచ్చిన సమాచారం ప్రకారం చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 8 మందిపై కేసు నమోదైంది. ఇందులో సుభాష్ శ్రీవాస్తవ, అనుకర్ మిశ్రా, రామశంకర్ యాదవ్, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, రామశంకర్ మిశ్రా, సుభాష్ చంద్ర, కరుణేష్ పాండే వీళ్ళందరిపైన వీరందరిని అరెస్ట్ చేశారు. అక్కడ సుమారు 7 నుంచి 8 కోట్ల వరకు ఒక స్కామ్ జరిగింది. అందులో ఉండిలో వేసిన డబ్బుల్ని లెక్కించే క్రమంలో జరిగినటువంటి అవినీతి అండ్ ఎవరో నిధులు కొంత ఇచ్చిన నేపథ్యంలో వాటిని పక్కదారి పట్టించారు అనే ఒక అంశానికి సంబంధించి. సరే, ఇది 7-8 కోట్ల నుంచి 200 కోట్ల వరకు వెళ్ళిపోయిందని కొంత వాదనలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ సమాజ్వాదీ పార్టీ నాయకులు వీళ్ళందరూ చేస్తున్నారు. కానీ అంత దూరం వెళ్ళిందనేది నేను అనుకోవట్లేదు. బట్ ఎస్, చంపత్ రాయ్ గారు రాజీనామా చేశారు. ఆయన్నే మేజర్ కర్త కర్మ క్రియాగా ఈ అయోధ్య ట్రస్ట్ కి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన్నే చూస్తున్నారు కాబట్టి ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. ఇది రాజీనామాల వరకు విచారణ, ఇదేంటి జస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, విచారణ జరపడము, ఇది పర్వాలేదు అనుకునే వరకు వెళ్ళకూడదు. ఇది ఖచ్చితంగా దీనికి దోషులు ఎవరో కఠినమైన చర్యలు ఉంటాయి అని యోగి ఆదిత్యనాథ్ గారు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ ఆ దిశగానే చర్యలు కూడా కనబడుతున్నాయి, నడుస్తున్నాయి. అంటే కంటిన్యూస్ గానే దీనిలో స్క్రూటినీ చేస్తున్నారు. ఇది ఆషామాషిగా చూసే వ్యవహారం కాదు అని అందరూ భావిస్తున్నది. మీరు అడిగిన ప్రశ్న 2-3 ఉన్నాయండి. బేసికల్లీ అయోధ్య అనేది నిజంగా ఇప్పుడు మనం ఏదైనా సరే ఎక్కడైనా అవినీతి చేశాడు అని అంటే, ఏదైనా అధికారి అవినీతి చేశాడు అని అంటే అదేదో అంటే ఒక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంగా చూస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వాటి మోరాలిటీకి సంబంధించిన వ్యవహారంగా చూస్తారు. కానీ అయోధ్య లేదా ఏదైనా గుడిలో అవినీతి జరిగిందనంటే అది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం. ఒక్కసారి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏం మాట్లాడారో చూద్దామండి. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. सम्मान प्राप्त हो, जन आस्था के साथ खिलवाड़ न हो. मैंने कहा भी था, मैं 19 जून को अयोध्या के दौरे पे था. मैंने तब भी कहा था अयोध्या हम सबकी आस्था की प्रतीक है, भारत के सनातन की आस्था की प्रतीक है. अयोध्या पर आक्षेप मत करो.
प्रभु श्री राम की मर्यादा का पालन करना सीखो और अयोध्या के बारे में जो कतिपय समाचार मिल रहे थे, हमने कहा था एसआईटी गठित की गई है। एसआईटी की रिपोर्ट आने के साथ ही हमारी कार्रवाई भी प्रारंभ हो जाएगी। और आपने देखा होगा एसआईटी की रिपोर्ट आई, तुरंत कार्रवाई प्रारंभ हो गई। और मैं आश्वस्त करता हूं, जो मैंने कहा था दूध का दूध और पानी का पानी हम करके रहेंगे। రైట్, చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. రాముడి మర్యాదని కాపాడండి, అప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేయబాకండి అన్నారు. కరెక్ట్. అదే ఆయన అంటే యోగి ఆదిత్యనాథ్ చాలా స్ట్రిక్ట్ గానే యాక్షన్ తీసుకుంటారని నన్ను సందేహం లేదు. అయితే నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే అయోధ్య లాంటి ఒక గుడిలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చాలా కీలకం. నాకు బాధగా అనిపిస్తున్న విషయం ఏంటి అని అంటే, యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ చెర నుంచి ఆలయాలను విముక్తపరచాలి అనేది మనం మాట్లాడుతున్నది. నిజంగా ఖచ్చితంగా ప్రభుత్వాలు కంట్రోల్ చేయకూడదు ఆలయాలు ఖచ్చితంగా ఆ పర్టికులర్ మన బేసికల్లీ క్రిస్టియన్ చర్చిలని లేకపోతే ఇస్లామిక్ మదర్సాలని మసీదులని వాటిని ఆ ప్రభుత్వమే కంట్రోల్ చేయట్లేదే. బట్ ఆలయాలను మాత్రం ఎండోమెంట్స్ పేరిట ఎందుకు మీరు కంట్రోల్ చేయాలనుకుంటారు? మీ చేతిలో ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరెందుకు ఈ హుండీ ఆదాయం మీద కన్నేశారు? ఎందుకు ఆలయాలకు సంబంధించిన భూములు అక్రమార్కుల చేతిలోకి వెళుతున్నాయి అనేది పెద్ద పోరాటం. బేసికలీ విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, మొత్తం ఆల్మోస్ట్ హిందూ సంఘాలు అందరూ కూడా ఆలయాలు ప్రభుత్వ చెరలో ఉండకూడదు అనే స్టేట్మెంట్ ని మనం ఇస్తాం. దానికి ఒక చెప్పాలంటే ఆలయాలు ప్రభుత్వ చెరలో ఉండకూడదు అంటే ఎలా ఉండాలి? ఒక మోడల్ కావాలి కదా. ఏంటి ఆ మోడల్ అంటే, మామూలుగా అయితే మఠాలు పీఠాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ అధీనంలో ఉన్న ఆలయాన్ని వాళ్ళే చూసుకుంటారు. ఆ పీఠాల కంట్రోల్ ఉంటాయి, పీఠాలకు సంబంధించినటువంటి మెంబర్స్ వాళ్ళు ఉంటారు, వాటిని వాళ్ళు చూసుకుంటారు. అక్కడ సేవా కార్యక్రమాలు ఏం చేయాలి, లేకపోతే కైంకర్యాలు ఎలా ఉండాలి, వాళ్ళ హుండీ ఆదాయాన్ని ఎలా మేనేజ్ చేయాలి, అక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ఇవన్నీ ఒక పీఠాల పరిధిలో ఉన్నవి చేయొచ్చు. బట్ పీఠాల పరిధి కాకుండా ప్రభుత్వం తీసేస్తే కనుక ఏం చేయాలి అన్నప్పుడు ఒక మోడల్ లాగా ఈ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేది వచ్చింది. లిటరల్లీ మాట్లాడితే అయోధ్య లాంటి ఒక సుదీర్ఘ ఉద్యమాల తర్వాత వచ్చినటువంటి అయోధ్య ఆ కళ నెరవేరిన తర్వాత అయోధ్యనే ఒక ఎగ్జాంపుల్ గా మనం చూపించాలి అని అనుకున్నాం. అట్లా ఈ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పడింది. ట్రస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సచ్చీలురు. అండ్ అందులో కూడా మంచి అంటే అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిచ్చారు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళని అందులో ఉంచారు. అండ్ అంతేకాదు ఇది ప్రభుత్వానికి సంబంధం లేకుండా ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పని. కానీ ఇందులో అవినీతి వచ్చేసరికి ద హోల్ కాన్సెప్ట్, ఆలయాలు ప్రభుత్వ చెర నుంచి బయటకు రావాలనే హోల్ కాన్సెప్ట్ ని వాళ్ళ క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది. అది చాలా ప్రమాదం నా దృష్టిలో. సాయికృష్ణ గారు ఒక్క నిమిషం, ఇక్కడ కర్పత్రి మహారాజ్ అని అయోధ్యలో ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతూ, సిట్ నివేదిక మీద నాకు అసలు ఏం సంతృప్తి లేదు, ఈ అపహరణకు పాల్పడిన పెద్ద తిమింగలాలను కూడా కఠిన శిక్ష విధించి వాళ్ళని అరెస్ట్ చేయాలి, వెలేయాలంటున్నాడు. ఒకసారి ఆయన మాట్లాడి చూద్దాం. जहाँ से मैं बिल्कुल संतुष्ट नहीं हूँ और मैं योगी आदित्यनाथ से कहना चाहता हूँ कि माननीय मुख्यमंत्री जी 3 पीढ़ी खबर कर दिया है। विजयनाथ जी का, अभयनाथ जी का अपनी 3 पीढ़ी खबर हो रही है। आप मुख्यमंत्री रहो या न रहो, इस्तीफा तो कोई चिंता की बात नहीं है। हम आपको प्रधानमंत्री राष्ट्रपति बनाएंगे, साधु बनाएंगे, लेकिन राम के नाम पर आप सब स्टेप लीजिए, पहल कीजिए। इन मगरमच्छों को ऊपर पुनः FIR हो और नए FIR हो, इनको सर से तत्काल निकालने की कोशिश किया जाए। और आज यदि आप अयोध्या में रहेंगे तो निश्चित है कि जांच प्रभावित। ఆయన ఏమంటారంటే, పెద్దవాళ్ళని రక్షిస్తున్నారు, కింద వాళ్ళని చట్టానికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీరాముడి విషయంలో ఇలాంటి అపచారం చేయటం ఎంతవరకు సమర్థనీయం అని చెప్పేసి గట్టిగా నిలదీస్తున్నారు. నాకు ఏమాత్రం సంతృప్తి లేదు, ముందర వాళ్ళందరినీ వెలేయాలి అయోధ్య నుంచి అంటారు. కరెక్ట్. మేబీ ఇప్పుడు అదే ఎగ్జాక్ట్లీ మీరు మాట్లాడుతున్న దాంట్లో నాకు కూడా అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ మనం ఇంతకు ముందు చూసినట్టయితే, ఇప్పుడు చంపత్ రాయ్ ఉన్నారు అనుకోండి. చంపత్ రాయ్ చాలా అతి సాధారణమైన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి, అండ్ అయోధ్య ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. అండ్ వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద మనం ఎటువంటి విమర్శ చేసే పరిస్థితిలో లేదు, కానీ అవినీతి జరిగింది అక్కడ. మీకు అంటే ఇప్పుడు రెండు ఉంటాయండి ఇందులో, అంటే మేజర్ క్యాపబిలిటీ, సామర్థ్యము, లేదా అక్కడ సిస్టమ్ లేకపోవడము. ఇప్పుడు అయోధ్యకు సంబంధించి నేను అందుకే అంటున్నది అదే, ఒక సిస్టమ్ ని ఫామ్ చేయాలి అన్నప్పుడు ఆ సిస్టమ్ ఎలా ఉండాలి అనే విషయంలో క్లారిటీ లేకుండా మనం మాట్లాడలేము.
వారు అన్న దాంట్లో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కరపత్రి స్వామీజీ అన్న దాంట్లో అయోధ్యకి సంబంధించి అక్కడ ఆస్థ, విశ్వాసమే, భక్తుల నమ్మకం. అది ఒక రూపాయి నేను ఇచ్చాను అంటే ఆ రూపాయి నేను నమ్మకంగా ఇది నా దేవుడికి చెందుతుంది అని నమ్ముతూ నేను ఇచ్చాను. సో అట్లాంటి నమ్మకానికి విఘాతం కల్పించే ఎవరైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అండ్ బయట మాట్లాడడం కాదు, మనం ఇంటర్నల్ గా ఈ యాక్టివిటీ అంటే ఈ చర్యలు తీసుకోవడం మొదలు పెడితేనే ఇవన్నీ మారిపోతాయి. ఫైనల్ గా సాయి గారు ఇందులో క్వశ్చన్ ఉంది, ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు అనే దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరు పెద్దవాళ్ళు అనే దగ్గరికి వస్తే నిజంగానే ఇప్పుడు మనం మొత్తం ఒక వ్యవస్థ ఇందులో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇందులో ఇంకో పాయింట్ కూడా ఉంది వాసు గారు. నేను రెండు చూస్తాను. ఇప్పుడు జర్నలిస్టులు మనము బేసికల్లీ ఇటువైపు ఒక ఆలోచన ఉన్నప్పుడు ఇంకో వైపు ఇంకో పొలిటికల్ రియాక్షన్స్ కూడా ఉంటాయి కదా, మనకు తెలుసు కదా. సో ఇప్పుడు అందరూ రామభక్తులు అయిపోయారు. బాధ ఏంటంటే అఖిలేష్ యాదవ్ వాళ్ళ రామభక్తుడు అయిపోయాడు, రాహుల్ గాంధీ రామభక్తుడు అయిపోయాడు. ఓకే, అండ్ ఇటువైపు అందరూ రామభక్తులు అయిపోయారు. ఫైనల్ గా సాయి గారు ఇక్కడ ఏంటంటే మీకు అయోధ్యలో హనుమాన్ గడి ఉంది. వేరే అంటే అక్కడ విశ్వాసం ఏంటంటే హనుమంతుల వారు అక్కడ తపస్సు చేసుకున్నారని. ఆ హనుమాన్ గడి మహంత్ ఒక ఆయన ధరందాస్ అని, ఇంకా చాలా వ్యాలిడ్ క్వశ్చన్, కూలీలను అరెస్ట్ చేస్తారా మీరు, పెద్దవాళ్ళని ఎందుకు వదిలేశారని ఆయన మాట్లాడింది కూడా చూద్దాం ఒకసారి. 8 लोगों ऊपर मेन पार्टी को भया कि नहीं, जो जिससे हेड है, इंचार्ज बना है, सबको भर्ती कर रहा है, सबको इन जो 8 लोगों को FIR भया है, इनको कौन भर्ती किया है, कौन से एजेंसी भर्ती किया है बताओ। राम जन्मभूमि पर तो पुजारी सत्येंद्र कुमार भर्ती किए हैं, ऐसा व्यवस्था है। इन लोगों को कौन एजेंसी भर्ती किया है, हेड कर रहा है ना, तो जिम्मेवार उसका है। तो कहते 8 लड़के पर भर्ती हो गया, क्या नाम है, FIR हो गया, उससे FIR होने से क्या हुआ। कभी चुने के मजदूर पे FIR भया, इनको मजदूर किसने वहां पर नियुक्त किया, कैसे ले गए। ये चंपत राय और जो भी मेन लोग हैं उन लोगों को पूछना चाहिए, उनसे पूछो SIT किसको చంపత్ రాయ్ని నియమించిన వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అందరినీ కడిగేసుకుంటూ వచ్చాడు, అడిగేసుకుంటూ రాలా. కూలీల మీద FIR ఎందుకు నమోదు చేశారు, వాళ్ళని ఎందుకు వదిలేశారు. సో ఈ దిశగా విచారణ జరగాలని మనం కూడా కోరుకుందాం సాయి గారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాక్చువల్లీ సంఘ పెద్దలకు కూడా దీని మీద విపరీతమైన బాధ్యత ఉంది. వాళ్ళు ఏం మాట్లాడతారో, ఎలా వస్తారో, ఏం చేస్తారో మనం చూద్దాము. వాళ్ళు డెఫినెట్ గా వదిలేస్తారనేది నేను అనుకోవట్లేదు. రైట్, థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం 4 అంశాలు మాట్లాడుకున్నాం. 4 కూడా అంతర్జాతీయ అంశాలు 3 ఉంటే అందులో ఒకటి అంతర్జాతీయంగా ఆకర్షించే అంశం అయోధ్య. ఈ అయోధ్య విషయంలో వాళ్ళు మహంతులు లేవనెత్తిన ప్రశ్నలకి మరి యూపీ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఆ దిశగానే దర్యాప్తు జరుగుతుంది. చాలా గట్టిగానే మాట్లాడారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఈ అసలు పెద్ద తిమింగలాల్ని ఉపేక్షించరు అని చెప్పేసి, కూలీలను అరెస్ట్ చేసి తిమింగలాలను వదిలేస్తున్నారా అని మహంతులు ప్రశ్నిస్తున్నప్పుడు అలాంటి ఒక మహంతుగా అటువంటి ఉద్యమం నుంచి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వీళ్ళని వదిలేసే ప్రసక్తి లేదు. అదే కొత్తగా తెలుగులో సామెత ఉంది, కొత్తగా మతం పుచ్చుకున్న వాళ్ళు వాళ్ళంతా నామాలు పెట్టుకున్నారని. వాళ్ళ అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ కూడా ఇవాళ వీరరామ భక్తులై మాట్లాడుతున్న ఈ మాటలన్నిటికీ చెక్ పెట్టాలి, సమాధానం ఇవ్వాలి అంటే పెద్ద స్థాయిలో అరెస్టులు జరిగి తీరతాయి, జరగాలి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వ్యూ పాయింట్ విత్ సాయి కృష్ణ గారు. గోల్ఫ్ గేమ్తో పాటు పొలిటికల్ గేమ్ కూడా బాగానే ఆడుతున్నట్టున్నారు రఘురామకృష్ణరాజు గారు. ఎవరైనా పాలిటిక్స్ మన మీద ప్లే చేసినప్పుడు వివాదానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు రఘురామకృష్ణరాజు. రిలీజియస్ ఇష్యూస్ని పదే మీరు టచ్ చేస్తున్నారని. మనతో పాటు ఉన్నారు ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్, మాట్లాడదాం అంటున్నారు. ఉన్నట్టుగా చూద్దాం ఈ వివాదాలకి రఘురామకృష్ణరాజు గారు ఇచ్చే సమాధానం. మీరు ఏంటంటే వివాదాలు కోరుకుంటారా, లేదంటే అనుకోకుండా వివాదాలు వస్తున్నాయా? రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఫాలో అవ్వమంటే అసలు వివాదం ఎందుకు అవుతుంది?